ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? టాడాన్ టాడాన్. ఎస్, మా వెన్నెలక్క దగ్గరికి వచ్చేసాను. చెక్ చేస్తాం. ఓకే దెన్ ఆఫ్టర్ ప్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే దెన్ ఆఫ్టర్ డాక్టర్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మీరు మేడం దగ్గరికి వెళ్తారు, వెన్నెల మేడం దగ్గర. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయే మన బాడీలో. 155. ఇప్పుడు నాకు మామూలుగా తిట్లుండవు, నేను చాలా పెరిగిపోయా. ఇంతకుముందు డైట్ చేశారా మేడం? నేను చేశానండి, సక్సెస్ఫుల్గా 13 కేజీలు తగ్గాను. Congrats. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్గా చేశాను. బట్ ఎందుకు స్లీపింగ్ ఇంపార్టెంట్ అంటున్నారంటే నా డైట్లో నేను ఎలాంటి ఎక్సర్సైజ్ అనో మెడికేషన్ అనో యోగా యాక్టివిటీస్ ఇలాంటివి నేను ఏవి ప్రిఫర్ చేయట్లేదు. సో అట్లీస్ట్ మీకు ఏమైనా నేను హెల్ప్ చేయగలిగింది, మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయగలిగింది ఈ డైట్లో ఏమైనా ఉంది అని అంటే స్లీపింగ్ ఒక్కటి కొంచెం మెయింటైన్ చేసుకోమని చెప్తారు. అదొకటి. మీరు ఎక్కువ శారీస్ అవి కడుతూ ఉంటారు కదా, సో మీ బాడీలో మీ పొట్ట అనేది అండ్ నడుము అనేది వన్స్ స్ట్రెంత్ అయి స్లిమ్ అయితేనే యూ లుక్ దట్ ఓకే వీ హావ్ లాస్ట్ సమ్ వెయిట్. ఎందుకు ఇంత పెరుగు? నాకు తెలియదు, అంటే తిన్నాను. నేను అబద్ధాలు ఎందుకు చెప్పాలి కానీ తిన్నారు వెయిట్? మార్నింగ్ ఈరోజు చూసుకోలేదు అక్క నేను. హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా? టాడాన్ టాడాన్. ఎస్, మా వెన్నెలక్క దగ్గరికి వచ్చేసాను. సో మళ్ళీ నా డైట్ స్కెడ్యూల్ చేసుకోవడానికి. సో ముందు లోపలికి వెళ్ళి కలుద్దాం. నన్ను ఇప్పుడు చూసి ఏమంటారు ఏంటి అనేది నాకు కొంచెం భయంగా ఉంది. రండి, అసలు ఏం జరిగింది ఏంటనేది నేను అక్కతో డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను మీకు. రండి. హలో అండి. సో మేడంని కలవాలి. చెక్ చేస్తాం. ఓకే దెన్ ఆఫ్టర్ ప్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే దెన్ ఆఫ్టర్ డాక్టర్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మీరు మేడం దగ్గరికి వెళ్తారు, వెన్నెల మేడం దగ్గర. ఫస్ట్ బిఎంఐ, తర్వాత ప్రీ కౌన్సిలింగ్, కౌన్సిలింగ్, దాని తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత న్యూట్రిషనిస్ట్ మేడం వెన్నెల మేడం దగ్గరికి వెళ్ళాలి. Yeah. ఓకే, చూపిస్తారా? ఐరిన్. Move your phone. Please come here. అయ్యో, మళ్ళీ నా హైటా? ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయే మన బాడీలో. 155. 155 మీన్స్ 5'2"లా? Yeah. Then stand here. అమ్మా, దొరికిపోతాను నేను ఇప్పుడు. Stand. ఓ నో. ఇప్పుడు నాకు మామూలుగా తిట్లుండవు, నేను చాలా పెరిగిపోయా. ఏదో మెయింటెనెన్స్ డైట్ పర్లేదు తిను అన్న పాపానికి మామూలుగా తినలేదు నేను 3 నెలల నుంచి. ఓ మై గాడ్, అభి జరూర్ ఏది ఖానా. హలో అండి. హాయ్ హాయ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. ఓకే. నా బిఎంఐ రిపోర్ట్స్ వచ్చినట్టున్నాయి. ఎస్ మేడం, ఇప్పుడే చూస్తున్నాను. అండ్ ఇంతకుముందు డైట్ చేస్తారా మేడం? నేను చేశానండి, సక్సెస్ఫుల్గా 13 కేజీలు తగ్గాను. Congrats. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్గా చేశాను. Okay. దాని తర్వాత ఒక 2.5-3 months నుంచి అయితే మొత్తం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళిపోయి, Okay. అక్క మెయింటెనెన్స్ డైట్ చేయమంటే నేను శుభ్రంగా ఇది చేశాను అనమాట. అది బట్ ఓకే మేడం, ఆల్రెడీ నేను మీకు ఐడియా ఉంది కాబట్టి నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను డైట్ ఎలా ఉంటుంది అనేది. ఇది కంప్లీట్గా అయితే సౌత్ ఇండియన్ ఫుడ్ మీద డైట్ ఉంటుంది. అంటే మనం తీసుకునే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మనం హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్గా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన హెల్త్ ఇష్యూని బేస్ చేసుకొని ఇచ్చే ఫుడ్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. డైట్లో నేను ఎలాంటి ఎక్సర్సైజ్ అనో మెడికేషన్ అనో యోగా యాక్టివిటీస్ ఇలాంటివి నేను ఏవి ప్రిఫర్ చేయట్లేదు. సో అట్లీస్ట్ మీకు ఏమైనా నేను హెల్ప్ చేయగలిగింది, మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయగలిగింది ఈ డైట్లో ఏమైనా ఉంది అని అంటే స్లీపింగ్ ఒక్కటి కొంచెం మెయింటైన్ చేసుకోమని చెప్తారు. అదొకటి.
చేశారా ఆల్రెడీ? నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫెబ్లో స్టార్ట్ చేసినట్టున్నానండి. Okay. 13 kgs వరకు తగ్గాను. ఓకే. యాక్సిడెంట్ తర్వాత ఏంటంటే చాలా ఇర్రెగ్యులర్గా చేశారు. దాని తర్వాత ఇంకా ఒక 3 months తగ్గారు కదా అని మెయింటైన్ డైట్ అని చెప్పారక్క. బట్ నేను ఇంకా సమ్మర్ హాలిడేస్ అని వెకేషన్స్ ఎలా పడితే అలా ఫుడ్ తినేయటం, నైట్ నిద్రపోకపోవడం ఇలాంటివన్నీ అయ్యాయి. ఇంట్లో చుట్టాలు రావటం మీకు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయండి? ఏం లేదండి. ఏం లేదు. మీరు ఆల్రెడీ చేయించుకుంటారు అవును, టెస్ట్లని. అవును, ఓకే. అవును. ఇంకేదైనా ఇబ్బంది ఉందా? బాడీ పెయిన్స్ రావటం, లెథార్జిక్గా ఉండటము? నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అయితే నీరసంగా ఉన్నాను. నేను డైట్ అనేది కుక్ చేసుకొని తిన్న రోజు బాగానే ఉంటుంది, మిగతా టైం లేదంటే అది తినేస్తున్నాను, అలా అయిపోయింది. ఓకే. కొంచెం అయితే డల్గానే ఉంటుంది. ఓకే. ఎంత కాలం ఉంది మీకు యాక్సిడెంట్ అయ్యి? ఇప్పుడు 6 months అయిపోయిందండి. 6 months. ఓకే. కాకపోతే రెస్ట్ అనేది తీసుకోలేదు. ఒక 2 days Okay. సివిల్స్. ఎనీ ఇంజరీస్ మీకు ఏదైనా బాగా? ఇది ఒకటే ఇక్కడ ఇదే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇది. అండ్ ఇది Okay. ఒకటి ఫ్రాక్చర్, బ్లడ్ అనేది చాలా పోయింది. ఓకే. సో మీ రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయా ఏమైనా? ఆహా లేదండి. ఓకే. ఒక్కసారి నాకు మీ హిమోగ్లోబిన్ రీసెంట్ రిపోర్ట్స్ ఒకటి చేయించండి. ఓకే, చేసి నాకు ఒకసారి ఇవ్వండి, నేను పంపిస్తాను. పంపించండి ఒకసారి, విల్ సీ. అండ్ ఫ్యామిలీలో మీకు అంటే ఫాదర్ కానీ మదర్ కానీ థైరాయిడ్ కానీ థైరాయిడ్ ఏం లేదు. ఇప్పుడు diabetes ఎట్లా మమ్మీ 73 years, ఇప్పుడు తనకి షుగర్ వచ్చింది. యూజువలీ మీ కేసులో ఏంటంటే అండి, డైట్ విల్ ప్లే ఓన్లీ 60 to 70% ఆఫ్ రోల్. మీకు whether you eat less or you eat more, that's not okay. అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది మీ బాడీ టైప్కి. బట్ యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. మీరు ఇంత చేసి ఇప్పుడు మీరు అన్నారు నేను ఇర్రెగ్యులర్ డైట్ అయిపోయింది, ఇంట్లో రిలేటివ్స్ రావటము చేయటం వల్ల పుట్టింగ్ బ్యాక్ కదా. సో అది కాదు మీరు చేయాల్సింది, యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్. ఓకే. ఓకే. ఎందుకంటే మీ హైట్ కూడా కొంచెం షార్ట్ కాబట్టి యూజువలీ ఇట్లా ఏంటంటే వన్స్ యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ బాగా జిమ్ కానీ లేకపోతే రన్నింగ్లో కానీ, బట్ ఈ వెయిట్ తోటి మీరు రన్నింగ్ అట్లాంటివి స్టార్ట్ చేయొద్దు, మైల్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. మెయింటైన్ ద డైట్, స్టార్ట్ విత్ ద ఫిజికల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్. వన్స్ యూ గో ఇన్ టు దాట్, మీరు ఇర్రెగ్యులర్గా డైట్ 1 month చేసినా చేయకపోయినా కూడా మీ బిఎంఆర్ పెరగాలి ఫస్ట్. థైరాయిడ్ లేదు కాబట్టి బిఎంఆర్ విల్ బి నార్మల్ నా. వన్స్ కొంచెం మీ బిఎంఆర్ పెరిగింది అంటే యూ విల్ లూజ్ క్యాలరీస్ వెరీ ఫాస్ట్. ఓకే. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. మీరు డైట్ ఎంత చేసినా ఎట్లా చేసినా 60% ఓన్లీ ఎఫెక్టివ్ ఇన్ యువర్ కేస్. ద మోర్ యూ ఫిజికలీ ఇఫ్ యూ ఆర్ వెరీ యాక్టివ్ డెఫినెట్లీ మీరు చాలా లూజ్ అయిపోతారు. కుదరట్లేదు యాక్చువల్లీ టైమింగ్, మా డైలీ సీరియల్ టైమింగ్స్కే అవ్వలేదు. బట్ ఇప్పుడు నేను టైం తీసుకోవాలి, ఇంకా తప్పట్లేదు, ఎందుకంటే నాకే ఆయాసం వస్తుంది. బికాస్ మీ అబ్డమన్ స్ట్రెంత్ అవ్వాలి ఫస్ట్. ఓకే. మీరు ఎంత లూజ్ అయినా కూడా అబ్డమన్ పార్ట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ స్ట్రెంథనింగ్ యూ విల్ నాట్ లుక్ దట్ యూ హావ్ లాస్ ఇన్ వెయిట్. ఓకే. మీరు ఎక్కువ శారీస్ అవి కడుతూ ఉంటారు కదా, సో మీ బాడీలో మీ పొట్ట అనేది అండ్ నడుము అనేది వన్స్ అది స్ట్రెంత్ అయి స్లిమ్ అయితేనే యూ విల్ లుక్ దట్ ఓకే యూ హ్యావ్ లాస్ సమ్ వెయిట్. ఓకే. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఫిజికల్ థింగ్ ఫస్ట్. మీరు ఇవి మెయింటైన్ చేయండి. ఓకే. అండ్ హెల్తీగా తీసుకోండి. అండ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా అంటే లైక్ ఇఫ్ యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్ ఆర్ ఇది తీసుకుంటే ఐఎమ్ ఫీలింగ్ లైక్ మీరు డైట్ చేస్తున్నా కూడా యూ షుడ్ ఫీల్ దట్ యూఆర్ ఫుల్ అండ్ యాక్టివ్. అండ్ ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు లేవగానే కళ్ళు తిరుగుతున్నాయి నాకు అట్లాంటి. ఈరోజు యాక్చువల్లీ నాకు అదే అయ్యింది. నార్మల్గా డైట్ తీసుకున్నంత వరకు బాగుంది, నాకు లేదంటే తినేసి వదిలేస్తాం కదా, ఈరోజు చాలా నీరసంగా అనిపించింది నాకు, ఎందుకో నాకు తెలియదు. దట్ మీన్స్ మీకు కావాల్సినంత మల్టీవిటమిన్స్ అండ్ కావాల్సినంత క్యాలరీస్ ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్లీ. అందుకే ఇంకొకసారి కలుద్దాం అన్నట్టుగా వచ్చాను అనమాట. హెల్త్ వైజ్ ఎనీ ఏదర్ డౌట్స్ ఉన్నాయా మీకు? ఏం లేదండి. ఒకసారి నాకు బ్లడ్ టెస్ట్ ఒకటి చూపించండి, అవి చూపించండి. థైరాయిడ్ ప్రొఫైల్ కూడా రిపీట్ చేయండి ఒకసారి, నేను రాస్తాను. ఓకే. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. ఓకే. అండ్ స్లీపింగ్ ప్యాటర్న్ మీ కేసులో క్లోజ్డ్ డిన్నర్ బై 8:30 at any cost. మేము ఇంటికి వచ్చేవరకు 10 అయిపోతుందండి, మేకప్ తీసి పడుకునే వరకు 12. యువర్ డిన్నర్ షుడ్ బి 8:30కి లాస్ట్. ఓకే. మీరు ఇంటికి ఎప్పుడన్నా రండి ఎనీథింగ్, బట్ యూఆర్ ఈటింగ్ అంటే యువర్ డిన్నర్ టైం క్లోజ్ at 8:30. ఓకే. దట్ వే యూ లూజ్ మోర్ వెయిట్.
ఓకే, బికాస్ మీరు 8:30కి స్టాప్ చేస్తే ఇంటికి వచ్చి పడుకొని 11-12 ఐ థింక్ డెఫినెట్లీ ఆ టైమే అవుతుంది. సో 8:30కి మీరు క్లోజ్ చేశారు అంటే మార్నింగ్ మీరు 7కి ఫర్ ఎగ్జాంపుల్ లేసారు అనుకోండి, మీ బాడీ 12 hours ఆఫ్ ఫాస్టింగ్లో ఉంటుంది. ఓకే, యా యా, కదా, అట్లీస్ట్ 12 hours ఉంటుంది. కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే. సో మీరు ఎక్కడన్నా ఉండండి, ప్యాక్ చిన్న చిన్న ఫుడ్ ఫర్ యూ, మీకు ఏది కావాలంటే అది మీరు ప్యాక్ చేసుకోవచ్చు. ఆర్ వాట్ ఎవర్ యూ ఫీల్ డైట్లో మీకు ఏది ఉందో ట్రై టు క్యారీ ఇట్. 8:30కి డిన్నర్ క్లోజ్ చేయడం అనేది ఇట్ విల్ చేంజ్. ఓకే ఓకే, మీ దట్ విల్ బి ద కీ ఫర్ యూ. సో అది ఒక్కటి చేంజ్ చేసుకోండి. మీ కేసులో అది దట్ విల్ డెఫినెట్లీ వర్క్ లాంగ్. ఓకే, ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. అండ్ సిబిపి విత్ ESR ఉంటుంది. ఓకే, ఇది కూడా చేయించండి. నాకు ఈ రిపోర్ట్స్ నాకు అప్డేట్ చేయండి ఒకసారి. స్లీపింగ్ ప్యాటర్న్ కూడా ఆల్టరేషన్ చేసుకోండి. డిహైడ్రేట్ అస్సలు అయిపోవద్దు మీరు. ఓకే ఓకే, అస్సలు డిహైడ్రేట్ అవ్వద్దు. విల్ ఫీల్ వెరీ గిడ్డీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎనీథింగ్ ఎల్స్ మీరు ఏదైనా ఉన్నా కూడా జస్ట్ నాకు నా నెంబర్ తీసుకోండి అండ్ నాకు వీడియో కాల్ అయినా చేయొచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, టేక్ కేర్. హలో అక్క, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేనా అంటే మీ ఆధ్వర్యంలో లేకపోవడంలో చాలా దారుణంగా తయారయ్యా. బట్ అంత లావ్ అయితే అవ్వలేదు. లేదా అంటే స్లీప్ లేదు, బ్యాక్ టు బ్యాక్. నిన్నటితో మాదొక సీరియల్ ఎండ్ అయింది, అది ఇప్పుడే నేను రివీల్ చేయదలుచుకోలేదు. నిన్నే లాస్ట్ డే అనమాట. ఇంకా ఈ స్కెడ్యూల్ అంతా కూడా ఆల్మోస్ట్ పార్టీలు అంత హడావిళ్ళు ఇవే అయిపోయాయి. నాది BMI మీకు ఇవ్వాలని భయం వేస్తుంది, తిడతారేమో అని. అక్క సీరియస్లీ భయంగా ఉంది, తిట్టకండి ప్లీజ్. తీసేసుకోండి. ఎందుకు ఇంత పెరుగు? నాకు తెలియదు అక్క. అంటే తిన్నాను, నేను అబద్ధాలు ఎందుకు చెప్పాలి కానీ వెయిట్ మార్నింగ్ ఈరోజు చూసుకోలేదు అక్క. నేను 3 days బ్యాక్ చూసుకుంది ఏంటంటే 87.6 ఉండింది. అంటే ఆ వెయింగ్ మిషన్దే కౌంట్ 87.6. నిన్న నైట్ 11:30-12 అయిపోయింది అక్క షూటే మాకు. రావటం అసలు ఏంటంటే ఇంకా మొత్తం నిద్రమత్తుల్లోనే తిరుగుతున్నాం అనమాట. ఇంకా అయిపోయింది ప్యాకప్ అని చెప్పేసి తగ్గేదాకా బ్రేక్ తీసుకోవాలి. నేను తీసుకోనక్క, నాకే ఆయాసం వస్తుంది. మనకు అరుణాచలం వెళ్ళి నేను ఒక 14 kilometers కూడా నడవలేకపోయాను అనమాట. 7 kilometers నడిచి ఆపేసా. ఆపేయచ్చు అట్లా? ఇంకా ఆటోలో వెళ్ళాను మళ్ళీ. ఆటోస్ అప్పుడు రెడీగా ఉంటాయా? ఆటోస్ ఉన్నాయి. సో 7 kilometers నడవగలిగా. 7 నడవగలిగా. డైట్ చేస్తానక్క. మళ్ళీ బ్రేక్ ఉంటుందా? ప్రజెంట్ అయితే ఏం బ్రేకులు లేవు. ఇంకా మెయిన్ మార్నింగ్ కుకింగ్ అనేది దానివల్ల హడావిడిగా వెళ్ళిపోవడం. ఈ మా సీరియల్స్కి మేమే లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి కదా, అదొక్క దాని దగ్గర డిలే అయిపోతుంది అంతే. ఎందుకంటే ఆ శారీస్, దాని దగ్గర నగలు, దాని మొత్తం సెటప్ అంతా మేమే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. అందుకని సో అట్లీస్ట్ కొంత తగ్గేదాకా సిన్సియర్గా చేయాలక్క. తిట్టేయండి అక్క, పర్వాలేదు, అలా చూడకండి. అంటే చాలా కష్టపడి డైట్స్ ఇచ్చి మరీ నన్ను తగ్గించారు. టెస్ట్లు ఒకసారి తీసుకుంటాను. ఇది కౌన్సిలింగ్ అయిపోయింది అక్కడ, డాక్టర్ గారిని కూడా కలిసాను, చెప్పారు మొత్తం. ఏం చెప్పారు? ఇష్యూస్ ఏం లేవులే. అదే నీకు సర్జరీ అయింది కదా, నేను చెప్పాను. యాక్సిడెంట్ తర్వాత అయితే ఇర్రెగ్యులర్ గానే ఉన్నాను, దాని తర్వాత ఇంకా మెయింటెనెన్స్ డైట్ అని అక్క కొంచెం ఇస్తే నేను చాలా ఎక్కువగా తీసుకున్నాను అని చెప్పాను. అంటే డెఫినెట్గా ఏదైనా డాన్స్ చేసి ఆపేసినా లావ్ అవుతాం, జిమ్కి వెళ్ళి చేసి ఆపేసినా లావ్ అవుతాం, డైట్ చేసి ఆపేసినా లావ్ అవుతాం. సో అది కామన్. ఎందుకంటే నేను రెగ్యులర్గా డాన్స్ కూడా చేసేదాన్ని. చేసి మెయింటెనెన్స్ క్యాలరీస్ మెయింటైన్ చేయాలి. ఓవర్ క్యాలరీస్ తీసుకుంటే లావ్ అవ్వకుండా. అది తెలుసు కాబట్టి అది మిస్టేక్ డెఫినెట్గా. ఫేస్ అయితే లావ్ అవ్వలేదు కదా ఈసారి? ఫేస్ ఏం లావ్ అవ్వలేదు. సో ప్లీజ్ గెట్ బ్యాక్ టు ద ప్రీవియస్. తప్పకుండా తిట్టకండి. ఇంకేంటి, బాగున్నారు? నందిని బాగానే అక్క. నందిని కూడా వద్దామని అంది. కొంచెం నెక్స్ట్ ఇప్పుడు వేరే షూటింగ్కి వెళ్ళాలి, మిమ్మల్ని కలిసేసి. ఇంకా చాలా మంది మీ దగ్గర మాత్రం అలా ఉంటారక్క లైన్, సీరియస్లీ. అక్కడ అందరినీ దాటుకొని మీ వరకు రావడానికే చాలా టైం పడుతుంది. ఆ లగేజ్ పెట్టమన్నందుకు కోపానికి వెళ్ళిపోయింది పైకి. అవునా? కొంచెం లగేజ్ హెల్ప్ చేయమ్మా కిందికి అన్నందుకు. అయ్యో పోమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్తుందా కాలేజ్కి? కాలేజ్కి వెళ్తుంది. తనదే ఒక షో కూడా కమిట్ అయింది అనమాట. దాని గురించి మీ దగ్గరకు వచ్చి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. మీ దగ్గరికి వచ్చింది అక్క తన హెయిర్ కలర్ కి, తనకి యాన్యువల్ డే కి. నా ఫేవరెట్ కిడ్. అదే థ్యాంక్ యూ అక్క. మీరు మాత్రం భలే అలాగే ఉన్నారు, ఒక స్పార్క్ లా వెలుగుతున్నారు సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో డైట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను
మీకు అన్ని కరెక్ట్గా ఫాలో అప్స్ మా టీం అంతా చేసిందా నేను అనేదాన్ని. డెఫినెట్గా మీ దగ్గర ప్రాపర్గా అంటే నేను జెన్యున్గా మీరందరూ కరెక్ట్గా ఉన్నారు, నేను ఉండాలి కదా. నేను కరెక్ట్గా ఉంటేనే తగ్గుతాను, నేను అంతే. చేయకపోతే ఎక్కడ తగ్గుతాను. సో మన వాళ్ళు రెగ్యులర్గా పాపం డైట్ పంపిస్తూనే ఉన్నారు. నేను ఒక రోజు చేస్తున్నాను, ఒక రోజు వాళ్ళకి ఫొటోస్ పెట్టలేదు, ఎందుకు అబద్ధం చెప్పడం, చేయలేదు కాబట్టి పెట్టలేదు, చేస్తుంటే డెఫినెట్గా పెట్టేదాన్ని. నేను ఇర్రెగ్యులర్ అయ్యి నేను ఇలా అయిపోయాను. మన వాళ్ళది ఎటువంటిది లేదు, నాకు ఎప్పటికప్పుడు పాపం అడుగుతా ఉన్నారు, నేనే పెట్టలా. నా అంటే ఫుల్గా నా వైపు నుండే 4-5 కేజెస్ పెరిగా. 4, 5, 6, 7 4 లేదు, తగ్గిపోతున్నా. మెయిన్ స్లీప్ సైకిల్ ప్రాపర్గా లేదక్క. నేను ఎప్పుడు అదే అంటున్నాను. ఆల్మోస్ట్ 6 months అయింది కదా నువ్వు డైట్ స్టార్ట్ చేసి. 6 monthsలో 3-4 కేజెస్ మెయింటెనెన్స్ డైట్ లేకుండా ఓవర్ క్యాలరీస్ తీసుకుంటే పెరగటం అనేది సహజం. అదేలే. సో ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగో కూడా చీట్ మీల్ కింద అంటే 4 o'clock స్నాక్ కింద తీసుకోవచ్చు. నేను మ్యాంగో కూడా తినలేదు, నమ్ముతారక్క. సరిగ్గా తినలేదు మ్యాంగోస్. నేను ఎలా తినాలి అనే వీడియో చేశాను. అవునవును. అలా తీసేసుకుంటే అయిపోతుంది. సో ఏ టైంకి తినాలి, ఎప్పుడు తినాలి అనేది కూడా ఇంపార్టెంట్. డైట్లో అయితే వెరీ ఇంపార్టెంట్. అదే అదే అదే. డన్ అక్క. సరేరా స్టార్ట్ చేసేద్దాం. నీకు బ్లడ్ తీసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ బాయ్ బాయ్ బాయ్. అమ్మయ్య, వెయిట్ పేరుకి వచ్చినందుకు ఎక్కడ తిడతారో అనుకున్నాను. సో మనం ఐస్ క్రీమ్లు తినేసి అది తినేసి చక్కగా వెకేషన్లు ఎంజాయ్ చేసి అక్క వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి నాన్ స్టాప్ ఇది వండుకుందాం అది వండుకుందాం అని చేసి ఇలా చేస్తానన్నమాట. సో స్ట్రిక్ట్గా ఇప్పుడు డైట్ చేయాలని చెప్పేసి అక్క చెప్పేశారు. డెఫినెట్గా అక్క వాళ్ళు రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నారు, మనమే చేయలేదు. బట్ ఇప్పుడన్నా కొంచెం రెగ్యులర్గా చేసి మనం తగ్గాలి, ఎందుకంటే నాకే ఆయాసం వస్తుంది మళ్ళీ. ఎనీవేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్